హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చపాతీ ఏ విధంగా పిండి కలుపుకోవాలో చూద్దాం. 1/2 kg గోధుమ పిండి తీసుకున్నాను. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని ముద్దగా పిండి కలుపుకోవాలి. వాటర్ చూసుకొని వేసుకోండి, ఒకసారి ఎక్కువ పోసుకుంటే జోరైపోయిద్ది ఫ్రెండ్. పిండి అయితే కలిపేసాను. చపాతీలు ఏ విధంగా చేసుకోవాలో చూడండి. ఈ విధంగా ఒక పెద్దగా రోల్ చేసుకొని కొంచెం పొడిపిండి వేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం కట్ చేసుకోవటం వల్ల చపాతీలు మనం రౌండ్గా వస్తాయి. ఇట్లా కట్ చేసుకొని కొంచెం పొడిపిండి వేసి చపాతీ చేసేయాలి. నేనైతే ప్లేట్ మీద చేస్తాను ఇప్పుడు చపాతీలు. చూడండి ఫ్రెండ్, పిండి మొత్తం ఈ విధంగా రౌండ్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక్కొక్కటి పొడిపిండి వేసుకొని చపాతీలు చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం చపాతీలు ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. చపాతీలోకి ఆలు కుర్మా తయారు చేసుకుందాం. ఒక గిన్నె పెట్టుకొని 2 గంటల ఆయిల్ వేసుకోవాలి. 3 దుంపలు ఉడకబెట్టి ముక్కలుగా తోలు తీసి ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక చిన్నది ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కుర్మాలోకి 3 చిన్నులపాయ రెమ్మలు, 3 లవంగాలు దంచి పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ అయితే వేడైపోయింది. చపాతీలు కాల్చుకుంటున్నాను ఒక పక్కన. ఒక పొయ్యి మీద అయితే కుర్మా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, చపాతీలు మీడియం ఫ్లేమ్ పెట్టి కాల్చుకోవాలి, అప్పుడు బాగా కాలుతాయి. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. తాలింపు దినుసులు వేసుకున్నాను. చపాతీ ఇంకొక వైపు తిప్పి కాల్చుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. మనం దంచి పెట్టుకున్న చిన్నులపాయ, లవంగాయ కూడా ఒకసారి మెత్తగా దంచి వేసేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. బంగాళదుంప ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఆయిల్లో వేయించుకున్న తర్వాత పసుపు, సాల్ట్, కారం వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, 1 స్పూన్ కారం వేసుకొని ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. చపాతీలు అయితే ఈ విధంగా కాల్చుకోండి. కొన్ని వాటర్ వేసుకోవాలి. కుర్మా కదా, చపాతీలోకి వాటర్ వేసుకొని గ్రేవీ వచ్చే వరకు ఉడికించుకోవాలి, దగ్గరకు వచ్చే వరకు.
కుర్మా అయితే దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకున్నాను. ఈ విధంగా కుర్మా ప్రిపేర్ చేసుకోండి. ఎంతో రుచిగా ఉండే చపాతీ బంగాళదుంప కుర్మా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.